బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ ప్రశ్న రావణ్ దేశద్రోహం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమనను విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో గన్నవరం డీఎస్పీ ఆఫీసులో ప్రశ్న సీఈఓ గమన విచారణకు హాజరయ్యారు. ప్రశ్న రావణ్ ఛానల్తో ఉన్న సంబంధంపై పోలీసులు గమనను ప్రశ్నించారు. మరోవైపు ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలు, కంటెంట్, ఛానల్ ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీశారు. గమన సిడిఆర్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు. గమన ఎవరెవరితో టచ్ లో ఉందనే డేటాని కూడా పోలీసులు వెలికితీస్తున్నారు. అలాగే గమనతో పాటు అనంతపురం జిల్లా వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరికి కూడా పోలీసులు నోటీసులు ఇవ్వగా గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో విచారణకు ఇంద్రసేన చౌదరి కూడా హాజరయ్యారు. రావణ్ ప్రశ్న ఛానల్తో ఇంద్రసేన చౌదరికి ఉన్న లింకులపై పోలీసులు విచారణ జరిపారు. ఇప్పటికే ప్రశ్న సీఈఓ గమన మాజీ సీఎం జగన్ ని కలవడంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. గమన, ఇంద్రసేన చౌదరి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనున్నారు. రైట్. ప్రశ్న రావణ్ దేశద్రోహం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికుమార్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. మణికుమార్, ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమనను పోలీసులు విచారణకి రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక నోటీసుల ప్రకారం గమన గన్నవరం డీఎస్పీ ఆఫీసులో విచారణకి హాజరైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. మరి గమన నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టారు? అప్డేట్స్ ఏంటి మణికుమార్? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసినటువంటి ప్రశ్న రావణ్ దేశద్రోహం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ కు సంబంధించి సీఈఓ ఎవరైతే ఉన్నారో గమన, ఆమెకు విచారణకు రావాలంటూ కూడా గన్నవరం పోలీసులు నోటీసులు అందజేశారు గత కొన్ని రోజుల క్రితం. అయితే ఈ రోజు మధ్యాహ్నం యూట్యూబ్ ప్రశ్న ఛానల్ సీఈఓ గమన గన్నవరం డిఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు విచారణ నిమిత్తం. అయితే దాదాపు గంట సేపు గమనను పోలీసులు విచారించారు పలు కోణాల్లో. అయితే ప్రశ్న రావణ్ ఛానల్ కి సంబంధించి ఆమె సీఈఓగా ఉన్నారు కాబట్టి ఆ ఛానల్ కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా ఆమె పాత్ర ఉంటుంది కాబట్టి ఆ కోణంలో పోలీసులు విచారణ చేశారు. అంటే ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఆ ఛానల్ కు వచ్చిన కంటెంట్, అలాగే ఆ ఛానల్ కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఎక్కడి నుంచి ఆర్థికంగా వాళ్ళకి బలం చేకూరుతూ ఉంది, ఎవరు నిధులు సమకూరుతూ ఉన్నారు, మరోవైపు కంటెంట్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు లేదా ఎవరైనా బయట నుంచి వీళ్ళకి సమాచారం ఇస్తే దాని ప్రకారం ఇట్లా చేస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు గమనాన్ని విచారించారు. అయితే పోలీసులు అడిగినటువంటి చాలా ప్రశ్నలకు తనకు తెలియదు అనే సమాధానం చెప్పినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. మరోవైపు గమనకు సంబంధించినటువంటి సిడిఆర్ డేటాను కూడా పోలీసులు ఆరా చేస్తున్నారు. ఎందుకంటే గమన ఎవరెవరితో మాట్లాడింది, ఎవరెవరితో టచ్ లో ఉంది, ఇంకా ఈ ఛానల్ కి సంబంధించి కానీ లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ ఎవరెవరితో మాట్లాడింది అనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి గమనకు సంబంధించినటువంటి కాల్ డేటాను మొత్తం పూర్తిగా విశ్లేషిస్తున్నారు. మరోవైపు గమనతో పాటు అటు అనంతపురంకు చెందినటువంటి వైసీపీ నేతకు చెందినటువంటి సోదరుడు ఇంద్రసేన చౌదరికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఆయన కూడా ఈ రోజు గన్నవరం కార్యాలయానికి విచారణ నిమిత్తం చేరుకున్నారు. ఆయన కూడా కొద్దిసేపు పోలీసులు విచారణ చేశారు. అంటే ప్రశ్న రావణ్ సంబంధించిన ఛానల్ కి సంబంధించినటువంటి ఆ లింకులు ఏమేమి ఉన్నాయి, అంటే వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్ లోనే ఈ ఛానల్లో నడుస్తున్నారనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు అతను కూడా విచారణ చేశారు. వీళ్ళిద్దరిని కూడా ఈ రోజు గన్నవరం డిఎస్పీ కార్యాలయంలో విచారణ చేశారు. మరోవైపు వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇంకా కేసును పూర్తిగా లోతుగా దర్యాప్తు చేయడానికి అటు పోలీసులు కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎవరైతే ప్రశ్న రావణో అతను పోలీసుల అదుపులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు
ఈ కేసుకు సంబంధించి అంటే ముఖ్యంగా ఆ గన్నవరం పోలీసులు దేశద్రోహం కేసుకు సంబంధించి దేశ సమగ్రత భద్రతకు సంబంధించి అంటే విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కూడా ఛానల్లో పోస్టులు చేశారు, వీడియోలను క్రియేట్ చేశారు. ఆ కోణంలోనే పోలీసులు కేసులు నమోదు చేశారు కాబట్టి అసలు ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, అటు సనాతన ధర్మం కావచ్చు లేదా దేశ భద్రత సమగ్రతకు సంబంధించిన సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి విషయాలను రెచ్చగొట్టే విధంగా దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎందుకు వీడియోలు చేయాల్సి వస్తుందన్న కోణంలో కూడా వారికి వీళ్ళెందుకు మద్దతు ఇచ్చారు, ఏం ఆశించి ఏం చేద్దామని ఈ విధంగా చేశారనే కోణాల్లో కూడా పూర్తిగా విచారణ చేసినట్టు కూడా తెలుస్తుంది. అటు ఎవరైతే గమన ఉన్నారో సీఈఓ ఛానల్ కి సంబంధించి అలాగే వైసీపీ నేత సోదరుడు ఇంద్రసేన చౌదరికి సంబంధించి వాళ్ళ కాల్ డేటాను కూడా పూర్తిగా విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని కూడా విచారణ చేసి వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. మరోసారి అంటే కేసులో దర్యాప్తుల భాగంగా మరోసారి వీళ్ళిద్దరిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రశ్న రావణ్ దేశద్రోహం కేసుకు సంబంధించి ఇప్పుడు ఆ ఛానల్ సీఈఓగా ఉన్నటువంటి గమనను కూడా విచారణ పేరడంతో ప్రస్తుతం ఇదంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. గత కొన్ని రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆ ఛానల్ సీఈఓ గమన కలవడం కూడా రాజకీయంగా ఒక చర్చకు దారితీసిన నేపథ్యంలో అసలు ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందా లేదంటే దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేయడానికి ఇదంతా చేశారనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు గమనం కూడా విచారణ చేసిన నేపథ్యంలో ఇంకా కీలక సమాచారం రాబట్టినట్లు కూడా మనకు చేస్తుంది. ఆ కోణంలో కూడా సేకరించినటువంటి సమాచారం ఆధారంగా కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేయనున్నట్లయితే మనకు తెలుస్తోంది. దేవి. రైట్ మన్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.